మనందరికీ తెలుసు కదా, మణిపూర్ ప్రాంతంలో 2 తెగల మధ్య చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎంతో బాధాకరమైనది. దేవుడు ఆ యొక్క ప్రాంతములో, ఆ రాష్ట్రములో సమాధానమును అనుగ్రహించున్నట్లుగా మన వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాము. ఈ సమయము పాస్టర్ ఉషా రంజన్ వారు వాక్య పరిచర్య చేస్తారు. మన సంఘం తరపున వారిని చప్పట్ల ద్వారా మనం ఆహ్వానించుదాం. Praise the Lord. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. Good morning to all. మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము వందనములు చెల్లించుకుంటున్నానండి. Greetings you in the marvelous name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. I'm very glad and happy to be stand before you. మీ ముందు నేను నిలబడటం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. Hallelujah. And also I thank you, Pastor, that giving me this wonderful opportunity to be stand in his pulpit. అది మాత్రమే కాదు, మీ పాస్టర్ కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడుటకు వారు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను వారికి కూడా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. Pastor and me we met 10 years back in the Vijayanagaram. విజయనగరం అనే ప్రాంతంలో సుమారు 10 సంవత్సరానికి ముందే మీ పాస్టర్ గారిని నేను కలిశానండి. And we had a blessed time there in the Suraj Gandala church. అక్కడ ఒక సందర్భంలో పాస్టర్ గారితో కలిసి మేము ఎంతో ఆశీర్వదించబడ్డాము. Then I thank you all the pastor family and mom is there and may the good God bless you all. అదే మాత్రం కాకుండా పాస్టర్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, పెద్దమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను వందనములు చెల్లించుకుంటున్నాను. And also I thank you all the elders of the church and all the believers and brothers and sisters in Christ, that thank you so much that without you that we cannot be called as a church. అది మాత్రమే కాదు, సంఘములో ఉన్న పెద్దలకు, విశ్వాసులకు, మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు లేకుండా సంఘం అనేది ఉండదు. కాబట్టి వచ్చిన మీ అందరికీ వందనములు. In the love of agape that we shall stand together in the faith of Lord Jesus Christ. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తులో మనము నిలబడి ఉన్నామంటే దానికి కారణం దేవుని ప్రేమ. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God's love that you and me meet together in his place. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనమందరము ఆయన నామ మహిమార్థమై ఈ విధంగా ఒక స్థలములో కలుసుకొని ఉండాలని. So my wife was sharing about what is happening in Manipur. మా యొక్క భార్య మణిపూర్ రాష్ట్రములో జరుగుతున్న ఆ సంఘటనలను మీ ముందు పంచుకున్నారు. So many of the pastors and many of the leaders came abroad and from the state and from the India and helping the need and the things is necessary for Delhi in the people of Manipur. ఆ మణిపూర్లో జరుగుతున్న ఆ యొక్క సందర్భములో ఉన్న ప్రజలకు, కష్టములో ఉన్న ఆ ప్రజలకు సహాయము చేయుటకు మన ఆంధ్ర రాష్ట్రం నుండి, అలాగనే భారతదేశములో నలుమూల దిక్కు నుండి అనేకులు వచ్చి అక్కడ అవసరతలను గుర్తించి సహాయపడ్డారు. For whoever see this live, that you pray for the state of Manipur and also thank you for the sharing of your love. అది మాత్రమే కాదు, ఎంతమంది అక్కడికి వచ్చి సహాయపడ్డారో, అలాగనే ఎంతమంది ప్రార్థన చేశారో వారందరి పక్షాన నేను వారికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. So today just I would like to talk something that wishes to lay in my heart. ఈరోజు దేవుడు నా హృదయములో ఉంచిన కొన్ని ఆలోచనలను మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. So as God called me and I have visited many of the church in the south in the India and also in the state of Manipur. నేను దేవుని చేత పిలువబడిన తర్వాత మన భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి కొన్ని సంఘాలను దర్శించాను.
మరి ముఖ్యముగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని సంఘాలను కూడా నేను దర్శించడం All జరిగినది. the church believers are growing in the wisdom and knowledge that which is the word of God. ప్రతి విశ్వాసి కూడా దేవుని జ్ఞానములోను వివేచనలోను వారందరూ ఎదుగుతున్నారండి. So we are very young, that more than us, many of them knows what the ethics in the Bible and what is the talk about the word of God. మనందరికీ తెలుసు, వాక్యమును ఎరిగిన మనందరికీ తెలుసు బైబిల్ ఏం చెప్తుంది, నీతిని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ మనకు బాగా తెలుసు. So just to remind the word of God, what the word of God teaches us in every day in our Christian life. మన క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందో వాటిని ప్రతిరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. So if you have a Bible, I think most of the people have the Bible here. బైబిల్ అందరి చేతిలో ఉందండి, ఉంటే చేతులెత్తి చూపించండి. just we see. Okay, those who don't have Bible, please have a Bible. బైబిల్ ఎవరి చేతిలో లేదో దయచేసి వారు బైబిల్ కొనుక్కోండి. So word of God is so important in the Christian life. క్రైస్తవ జీవితానికి దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. So word is the direction of our life part. చూడండి, దేవుడంట తన వాక్కు ద్వారా నిన్ను నన్ను నడిపిస్తాడంట. So word is the right hand of our Christian life. మనకు దేవుని వాక్యం అంట మన కుడి భుజము వంటిది. So before I remain the word, the most of the believer maybe understand what he is going to talk about it. నేను దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకము చేయటానికి ముందే మీరు గ్రహిస్తారండి నేను ఏ వాక్యాన్ని చెప్పబోతున్నాను. So I think people understand, the church understand the word is most important, and word is always talk about the leaders and the pastor in the church. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా సంఘములో ఉన్న నాయకులను గూర్చి, పెద్దలను గూర్చి, విశ్వాసులను గురించి బోధిస్తుంది. listening వినటము వినటము వినటము. So how many of listen and deceive yourself, or how many of listening but not doing? ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది వింటున్న వాక్యానికి లోబడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. So this is a time to remember the word, the law that God has given to all of us. మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, దేవుని వాక్యము మన ప్రభు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. So Bible say in the Ecclesiastes that the sea is full, all the rivers of the world fell in the sea, but sea never say full. మీరు చూడండి, దేవుని వాక్యములో ఇలా రాయబడి ఉన్నది, సముద్రములంట నీరు నిండి ఉంటదంట. ప్రసంగిలో రాయబడి ఉన్నది. So it's never full the memory or the need of the seashore. ఇప్పుడు చూడండి, సముద్రములో నీరు అనేది ఎప్పుడు నిండి ఉంటది, అది ఎప్పుడు కూడా ఎండిపోదండి. అదే విధంగా క్రైస్తవులుగా ఉన్న మనమంట సముద్రములాగా మన మనసును వాక్యముతో నింపుకోవాలి, కానీ ఎండిపోయిన ఒక నిర్జీవమైన స్థలముగా మనం ఉండకూడదు. God is always talk new thing and new knowledge in the wisdom which is given by the word of life. దేవుని వాక్యము ద్వారా దేవుడు మీకు మీ కుటుంబానికి కావాల్సిన నూతనమైన విషయాలు బోధిస్తూ ఉంటాడు. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. Hallelujah. So if you have a Bible, let us read to the James, Epistle James chapter 1 verse 22 to 25. యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీయండి దయచేసి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము verse 22 to 25. 22, 25 వాక్యములను చదువుకుందాం. యాకోబు పత్రిక అధ్యాయం 1, 22 చదువమ్మా ఎవరైనా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక
క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Word of God is teaching us that you should not be always the listener, but be a doer, or you must do what the word of says. దేవుని వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, మీరు ఎప్పుడు కూడా వినువారై ఉండి, అంటే వినటానికి మాత్రమే కాదు, వేటిని వింటున్నారో వాటి ప్రకారంగా మీరు నడవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. But today in our church, people are not much doing than the listening. ఈరోజు సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వింటున్న వాక్య ప్రకారంగా ప్రవర్తించటము లేదు. So doing is most important in the Christian's life. దేవుని యొక్క క్రైస్తవ జీవితంలో వినుట కంటే వినిన వాక్యానుసారంగా బ్రతకటము చాలా ప్రాముఖ్యమైనది. Because God, the word of God demand us that to be holy, because our God is holy. దేవుని వాక్యం మన దగ్గర ఎదురు చూసేది ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాక్యం మనకు తెలియచేస్తుంది. So in order to become a holy and cleansed life, we need to apply the word of God in daily basis in our Christian life. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుని వాక్యమును విని ఆ వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడే మనం పరిశుద్ధులుగా ఉండగలము. స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many of without seeing the mirror came into the church today? ఎంతమంది ఈరోజు ఉదయము అద్దము చూడకుండా చర్చికి వచ్చారు? చేతులెత్తండి. అద్దమును చూడకుండా నేను చర్చికి వచ్చాను. అద్దమును చూడకుండా వెరీ ఫ్యూ. Okay, very few of them. But most of them seeing the mirror and came to the church. చాలా మంది అద్దమును చూసి ఈరోజు చర్చికి వచ్చి ఉంటారు నేను అనుకుంటున్నాను. So why you are seeing the mirror before going to the church? మీరు చర్చికి వెళ్ళటానికి ముందు ఎందుకు అద్దాన్ని చూస్తున్నారండి? So tell me any reason you have. ఎవరైనా ఒక కారణం చెప్పండి. నేను అద్దమును చూసి మందిరానికి వచ్చాను, ఎందుకు? ఆ కారణం ఏంటో ఒకరు చెప్పగలరా? So in order to that should not make mistake in my clothing, in my face, my hair, so that people may mock us, people may be give side to us. చూడండి, నేను ఉదయం లేచిన వెంటనే మన ముఖాలు వికారంగా ఉంటుంది, తల అంతా చింపిరి బిగ్గిరిగా ఉంటుంది. మనం ఆ విధంగా బయటికి వెళ్తే బయట వారు మనల్ని పట్టించుకోరు, మనకు విలువ ఇవ్వరు. అందువలన లేచిన వెంటనే మనము అద్దం ముందు నిలబడి మన ముఖమును శుభ్రం చేసుకొని తలను శుభ్రం చేసుకొని మనం బయటికి వస్తే అప్పుడు మనకు విలువ, ఘనత, మర్యాద కలుగుద్దు గనుక లేచిన వెంటనే మన అద్దం ముందు నిలబడటానికి ముఖ్య కారణము అదే. So in order to have a cleanness and neatness, we seen the mirror and came to the church. మనము చర్చికి వచ్చే ముందు శుభ్రముగా పరిశుభ్రముగా ఉండాలంటే ముందు మనము అద్దం ముందు నిలబడి మనలను మనము అద్దములో చూసుకొని సరి చేసుకొని పరిశుద్ధపరుచుకున్న తర్వాత మన మందిరానికి వస్తాము. So that's why you all are look handsome and beauty. మీరు అలా లేచి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ఈరోజు వచ్చారు గనుక మీరు చూడటానికి చాలా అందంగా Dear కనబడుతున్నారంట. friends, some scholars says that the cleanness is nearest into the holiness. చూడండి, కొంతమంది వేదాంతులు చెప్తున్నారు శుద్ధీకరణ అంటే ఎవరు శుభ్రంగా ఉంటారో వారు ఖచ్చితంగా పరిశుద్ధతకు సమీపంగా ఉంటారంట. So Modi is doing the cleanness of the India. మోడీ మన భారతదేశాన్ని పరిశుభ్రపరచటానికే కదా ఆయన ఒక కార్యక్రమాన్ని కూడా గత ఒక 2-3 సంవత్సరాలకు ముందు వాట్స్ దట్ కాల్ వందే భారత్, స్వచ్ఛ భారత్. But I didn't see any cleanness in India even right కానీ now. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మన భారతదేశంలో పరిశుద్ధత అనేది ఇంకను కలగలేదు. Only say, but they don't do that. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా మన భారతదేశాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని ఆయన చెప్పగలిగాడు, కానీ ప్రజలు విన్నారు కానీ ఎవరు పాటించకపోతున్నారు, ఎవరు కూడా పాటించటం లేదు. So this same thing happening today, church, in our society.
అదే విధంగా మన క్రైస్తవ సమూహములో కూడా ఇలాగనే జరుగుతుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నది వింటున్నారు, ప్రజలు చేయటం లేదు. మందిరములో పాస్టర్ గారు చెప్తుంది వింటున్నారు, విశ్వాసులు పాటించటము లేదు. In the beginning of our Christian life, God demands to be repents in our Christian life. మీరు చూడండి, మనం చర్చికి వచ్చిన కొత్తలో చూడండి, మారు మనసు పొందండి అని ఒక దైవజనులు మన దగ్గర చెప్తున్నప్పుడు మనము దానిని ఎంతో శ్రద్ధగా వింటాం. ప్రారంభములో God's demanding the justification and cleansing of the Christianity life. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మన దగ్గర నీతిని, న్యాయమును ఎదురు చూస్తున్నాడు. So today, church, we like to see that very cleanness in our society. మీరు చూడండి, సమాజములో ఎక్కడైనా ఈ పవిత్రత, ఈ శుద్ధీకరణ అనేది కనబడుతుందా అని మనం ఒకసారి పరిశోధించాలి. Not only spiritually, but physically, we have to be cleansed life in the church. మనం చర్చికి వస్తున్నప్పుడు మన యొక్క ఆత్మ మాత్రమే కాదండి, మన యొక్క భౌతికంగా కూడా, ఈ లోకపరంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. క్రైస్తవ జీవితంలో ప్రతి దినము కూడా పరిశుద్ధతను, శుద్ధీకరణను మనం పాటిస్తూ ఉండాలి. But most of them, we have a wisdom and knowledge, but we are not doing the things can others see what are the good. అట్లాగనే చూడండి, మనము ఈ యొక్క జ్ఞాన విషయములు కానీ, తెలివి విషయములు కానీ అన్నిటిలో మనం చూస్తూ ఉండాలి. So as a Christian life is the depend upon the ethics of the Bible. క్రైస్తవ జీవితం ఎప్పుడైనా బైబిల్లో ఉన్న నీతి నియమముల మీద ఆధారపడి ఉన్నది. Ethics in the sense that right or wrong. ఎందుకంటే ఈ నీతి నియమములు ఒకటే ఏది రైట్, ఏది తప్పు ఎత్తి చూపటానికి ఉపయోగపడుతుంది కనుక వాటి మీద ఆధారపడుతుంది. All a Christian need to be think that am I doing is right before the God. మనం ఎప్పుడైనా చూడండి, దేవుని ఎదుట నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అని మనల్ని మనం పరిశోధించుకోవాలి. As husband, you need to think that am I right doing good before my wife. ప్రతి భర్త తన భార్య ఎదుట కరెక్ట్ గా జీవిస్తున్నాడా లేడా అని భర్త ఆలోచిస్తూ ఉండాలి. Wife should be same that am I right before my husband. అదే విధంగా ప్రతి భార్య కూడా నా భర్త ఎదుట నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అని పరిశోధిస్తూ ఉండాలి. And all the young and children should understand what I am doing is right before my parent and before God. అలాగనే చర్చికి వస్తున్న యవనస్తులు కూడా తల్లిదండ్రుల ఎదుట కరెక్ట్ గా ఉన్నారా లేదా అని తమ్మును తాము పరిశోధించుకుంటూ ఉండాలి. If we do not a success question, that makes us to be broken family and hindrance family, and all the crisis space will be problem in our family. ఒకవేళ మనము పరిశోధిస్తున్నప్పుడు మనం సరిగా లేకపోయినట్లయితే అప్పుడు మన కుటుంబములో అనేకమైన కలహాలతోనూ బాధతోనూ నిండి కుటుంబము కొలాప్స్ అవుతుందండి. Bible is demanding always to be work according to the truthness and the likeness of the Lord Jesus Christ. దేవుని వాక్యం ఎప్పుడైనా మన దగ్గర ఎదురు చూసేది ఏంటంటే, ఒకటి దైవ సత్యము, రెండు క్రీస్తు స్వరూప్యం, క్రీస్తులాగా మనం ఉండాలని దేవుని వాక్యం నీ దగ్గర నా దగ్గర ఎదురు చూస్తుంది. The book of Epistle James is demanding you and I should walk according to the law of God or the word of God. దేవుని వాక్యములో మనం చదివాం కదా, ఇప్పుడు యాకోబు పత్రికలో నువ్వు నేను వినువారు మాత్రమే కాదు, వినిన వాక్యానుసారంగా మనం చెయ్యాలి అని వాక్యం చెప్తుంది. So then will be blessed in your work, you will bless in your job, will bless in your family. మీరు ఎప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నడుస్తారో అప్పుడేనండి మీరు చేస్తున్న పని గాని, మీ యొక్క కుటుంబము గాని, మీ వ్యక్తిగత విషయములో గాని మీరు ఆశీర్వదించబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Cleanness is very, very important in the Christian life. క్రైస్తవ జీవితములో పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. So what are the things we need to have a cleanness in our life? మనము పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? Especially living in the society you is very important, the characters of the Christian life. ఈ సమాజంలో నివసిస్తున్న మనము మన యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదండి. And also our talks.
రెండవదిగా మనం మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి. And also living with the non-Christian, we should be walk truthfulness. అది మాత్రమే కాదు, మనము ఎవరి మధ్యలో నివసిస్తున్నాం అంటే క్రైస్తవులు కాని వారి మధ్య మనం నివసిస్తున్నప్పుడు వారి ఎదుట మన మాటలు, మన ప్రవర్తన ఇవన్నీ జాగ్రత్తగా So ఉండాలి. many can talk about with you, but we have not enough time to explain each and everything. But we should walk according to the word of God as a Christian. మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు వారితో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్యుల ఎదుట, దేవుని ఎరగని వారి ఎదుట మనము దేవుని వాక్యమును అనుసరించి వారి ఎదుట నడవాలి. So in order to be in order to be make it to be like holy Lord Jesus Christ, we need to be apply the word of God every day in our Christian life. యేసులాగా మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యమును అనుసరిస్తూ మనం ఉండాలి. So church is teaching basic wisdom and knowledge to be walk according to the word of God. దేవుని వాక్యం సంఘములో దేనిని బోధిస్తారంటే ఆయన వాక్యమును ఎలా అనుసరించి నడవాలనో ఇదేనండి మందిరములో బోధిస్తూ ఉంటారు. But who are going to be walked out? ఎవరు నడుస్తారండి ఈ మాటలను? That is very important. అది ప్రాముఖ్యమైంది కదా. Church may teach many things from the truthness of the word of God. చర్చిలో పాస్టర్ గారు దేవుని వాక్యమును ఎన్నో బోధిస్తూ ఉంటారు. How many believers are working according to that message, according to that word? కానీ పాస్టర్ గారు బోధిస్తున్న ఆ మాటలన్నిటినీ ఎంతమంది విశ్వాసులు పాటిస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. Hallelujah. స్తోత్రం చేద్దామా? Hallelujah. హల్లెలూయా. So this is very important in Christian life. క్రైస్తవ జీవితానికి ఇది ప్రాముఖ్యమైందండి. So now look yourself and make understand when you watch the mirror, then only you will know the mistake of your life. మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడితేనే మీ ముఖములో ఎక్కడ మచ్చ డాగు ఉందో మీరు తెలుసుకోగలరు. This symbolize or this is teaching that you should read the word of God every day. How much you have seen mirror in your life. మీరు గమనించండి, ఇది మనకు నేర్పే పాఠ ఏంటంటే మీ ముఖములో ఉన్న మచ్చ డాగు తెలుసుకోవాలంటే అద్దమును చూడాలి. అలాగనే మీ అంతరంగము, మీ ఆత్మలో ఏదైనా చెడు పాపము ఉందని ఎలా తెలుసుకుంటారు? వాక్యమనే అద్దములో తేరి చూచినప్పుడు మీ అంతరంగ సమస్యలు, మీరు అంతరంగములో దాగి ఉన్న పొరపాట్లు, పాపములను మీరు గుర్తించి అప్పుడు వాటిని తొలగించినప్పుడు దేవుని ఎదుట మీరు పరిశుద్ధులుగా జీవించగలరు. స్తోత్రం చెప్పండి. Hallelujah. Because of that, as a Christian, we cannot live all the time in Christian community and atmosphere. ఓకే, కంటిన్యూ. So that we are walking with the Hindus, we are walking in the other Gentiles. So when we walk with them, we must show the truthness that word of God live in me. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సమాజములో హిందువులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వారి మధ్య నడుస్తున్నప్పుడు మన లోపల దేవుని వాక్యము పని చేస్తున్నప్పుడే, వారితో మన సహవాసములో ఉంటున్నప్పుడు పరిశుద్ధంగా మనం జీవించగలం. లేనట్లయితే వారితో కలిసి మన అపవిత్రులుగా మారే ప్రమాదము పొంచి ఉంటదండి. So every step of Christian life should remember the word, what the word said. I should not walk. What the word of God teaches, I should work. వాక్యము ఏం చెప్తుంది, మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఈ మాటలను మన జీవితాంతము, క్రైస్తవ జీవితమంతటా దేవుని వాక్యమును గూర్చి మనము ఆలోచిస్తూ ఉండాలి. So that we can be grow to be holiness like Jesus Christ. అలా చేయటం వలన యేసులాగా మనం పరిశుద్ధతలో అభివృద్ధి పొందగలము. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Apply the word of God, walk according to the word of God. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి అనుసరించండి. So let me ask you a question. The wedding of Cana, where is written in the Bible? నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎక్కడ కానా అనే దానిని గురించి బైబిల్ రాయబడి ఉన్నది? కనాను ఎక్కడ? అదే ఎక్కడ? యోహాను ఎక్కడ? యోహానులో ఎక్కడ? 2వ అధ్యాయం. ఓకే. Yes, some of the knows. కొంతమందికి కానాను అనేది యోహాను 2వ అధ్యాయంలో రాయబడి ఉన్న విషయం వాళ్ళకు తెలుసు. And if I ask many questions out of this passage, everybody can tell truth and right. But
we don't understand that how we can apply it. చూడండి, ఈ ఈ భాగములో ఉన్న విషయాలను నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు చదివి ఉంటే, తెలుసుకొని ఉంటే మీరు సమాధానం చెప్పగలరు. తెలియకపోతే మీరు చెప్పలేరు. అదేవిధంగా వాక్యము ఏం చెప్తుందో ఆ విషయం తెలియకపోతే వాటిని ఎలా మనం పాటించగలము? So how many of like to be visit in the marriage ceremony? మీరు ఎంతమంది వివాహము జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు చెప్పే వాక్యం వినటానికి వెళ్ళి విన్నారు? ఎంతమంది పెళ్లిలో పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు విన్నారు? చేతులు ఎత్తండి. ఏ అబద్ధాలు చెప్పకాకండి. Yes, most of the expecting only the ceremony but never expect. దే ఆర్ లయింగ్. Yeah, that's true. మీరు నిజం ఎందుకంటే నేను స్టేజ్ మీద చూసిందంతా ఎవరు వచ్చింది లేదు. మీరు మరీ అబద్ధాలు, పురుషులు మరీ. మేము భోజనాలు కాడ చూసాను, ఎందుకంటే నేను ఫోటోలు వీడియోలన్నీ చూస్తాను, రేపు మొత్తం తీస్తూ ఉంటాను. వద్దు, దే ఆర్ లయింగ్. Yeah, they're lying. So, okay, today onwards no lies. ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పక. So today we'll correct ourselves to become a holy of God. ఈ రోజు మనల్ని మనం సరి చేసుకుందాము. So in the attending in the marriage is most joyful and happiness day. Please say again. In attending the marriage ceremony, was so joyful and happiness moment, not only the couple who are present in the marriage. If I say that, they will love. ఆయన ఏమంటున్నాడంటే, వివాహానికి వెళ్ళటానికి మనం ఆ పాస్టర్ గారు చెప్పే ఆ వాక్యాలు, ఆ సందర్భాలంట మనకు ఆశీర్వాదకరం అంట. నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు మన చర్చిలో ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాలు విన్నోళ్ళు నేను చూడలేదండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు కరెక్ట్గా వింటే ఇంట్లో భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటారు. యథార్థంగా చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు అక్కడ ఏం చెప్తారు? భార్యని ఎలా ప్రేమించాలా, భార్య భర్తకి ఎలా లోపడాలి. మనకు అయి కాదు, అక్కడ ఏం పీసులు వేసారు, ఐస్ క్రీమ్ ఉందా, పెరుగు ఉందా, ఇయే మనం చూసేది. What decoration is that? Yeah, what the decoration is there. నేను ఎందుకు చెప్తానంటే, మొన్న కొర్లమండ మ్యారేజ్లో చూశాను. అస్సలు మన చర్చిలో ఒక్కరు కనపడలేదు. కరెక్ట్ టైంకి వచ్చారు. 2 గంటలకి 2:30కి నేను చూశాను. మొత్తం బల్లలు కాడ కనబడ్డారు. అందువలన భార్య భర్తల యొక్క ఐక్యత అంటే ఏంటి, అసలు భార్య అంటే ఏంటో ముందు భార్యకే తెలీదు. మెయిన్ ప్రాబ్లం అది. పాస్టర్ గారు మంచి మాట చెప్పారు. వివాహానికి వెళ్ళి ఆ మాటలు వినటం, అక్కడ కూర్చోవటం అంట ప్రతి ఒక్కరికి దీవెనకరం అంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. Hallelujah. 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 So here is the ceremony of marriage in the Canaan. ఇక్కడ చూడండి, కానాను దేశంలో జరిగిన ఒక అద్భుతములో ఒక సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. So today onwards listen the teaching of the marriage ceremony. ఈరోజు ఈ యొక్క భాగములో నుండి వివాహమును గూర్చి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. So listen and do what the word is teaching to us. దయచేసి వినండి, విన్న తర్వాత పాటించండి. Then also we will get the wonderful lunch or dinner. తర్వాత చూడండి, మంచి ఆహారము మనం కలిగి ఉంటాం. స్తోత్రం చెప్పండి. So thinking and concept of listening is very important in Christian life. క్రైస్తవ జీవితంలో వేటిని వింటున్నామో వాటిని గూర్చి మనం ఆలోచించటం ముందు చూసారా, అది మనకి చాలా ప్రాముఖ్యం. So we always listening but we never think what we are. మనము ఎప్పుడైనా వింటానే ఉంటాము, తర్వాత విన్న తర్వాత వాటిని గూర్చి మనము ఆలోచన చెయ్యము. So listening and doing is very very important in the Christian family life and church life and in the village life. గుర్తుపెట్టుకోండి, గ్రామములో కానీ సంఘములో కానీ కుటుంబములో కానీ ఏటిని వింటున్నామో వాటిని పాటించటం ముందు చూసారా, అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. Hallelujah. 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 Without invitation, whoever attended marriage, Christian marriage in anybody here? Pardon? Without invitation. But invitation. Without invitation, visit the marriage or join the marriage. ఆయన ఏమంటున్నారంటే, పత్రిక ఆహ్వానం ఇవ్వకుండా ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారా? నిజం చెప్తాం. Some people నిజం చెప్తామా అబద్ధం చెప్తామా? నో, ఇఫ్ వి వాంట్ టు సే ట్రూ ఆర్ లై. we have to say true. ట్రూ, నిజం అంటే చెప్పండి. పత్రిక ఇవ్వకపోయినా పెళ్ళిళ్ళకి మేము వెళ్ళిన వాళ్ళము చాలా మంది ఉన్నామన్నవారు
చేతులు ఎత్తండి. Before Christian also, you sell before Christian. ఒకళ్ళు క్రైస్తవులుగా మారక ముందు అలా వెళ్ళారా అని అడుగుతున్నాడు. అంటే కొంతమంది పత్రిక ఇస్తేనే కదా అయ్యా పెళ్ళికి రండి అని పిలిస్తే మనం వెళ్తాం. కానీ పెళ్ళికి పిలవకపోయినా మనం నేను నిజం చెప్తున్నాను, ఇన్ని పెళ్ళిళ్ళకి పిలవని పేరంటానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మీరు ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు. నిజం చెప్దాం, నేను వెళ్ళాను, నేను ఒప్పుకుంటున్నాను. Yeah, I also. నేను పాస్టర్లు నిజం ఒప్పుకున్నాను. నేనైతే మద్రాసు మీరు చాలా నిజం మాట్లాడారు. నేను మద్రాసులో అయితే ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను పిలవని పేరెంటాలకి. మేమిద్దరం ఒప్పుకున్నాం. మీరంటా చెప్పండి ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు పిలవని పేరెంటాలకి? బావగారు కూడా ఒప్పుకున్నారు. ఇంకా ఎవరు కూడా లేమ్మ గారు కూడా వెళ్ళలేదా? మొన్నే కదా కనబడ్డావు. So invitation is so important in the marriage ceremony. ఎందుకంటే మ్యారేజ్కి, ఆ పెళ్ళికి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ పాస్టర్ గారు చెప్పే మాటలు మన కుటుంబాలకు చాలా ప్రాముఖ్యమైనది. So without invitation, please don't go marriage. Go with the invitation. దయచేసి నేను చెప్తున్నానండి, అవగాహన పత్రిక లేని చోటుకు మాత్రం వెళ్ళగాకండి. పత్రికలు ఎవరిచ్చి మిమ్మల్ని పిలిచారో అక్కడికి వెళ్ళండి. So why this marriage ceremony house invited the people? ఎందుకంటే అక్కడ పిలవబడిన వారికి అక్కడ తగిన సందర్భాన్ని బట్టి పాస్టర్ గారంట వాక్యం చెప్తారంట. So the inviting the people is to be witness for the marriage ceremony. ఇప్పుడు చూడండి, ఎవరెవరు ఆహ్వానించబడ్డారో వారందరూ అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పిన దైవ సందేశాన్ని విని దానిని వారు బయటికి వచ్చి ఈరోజు పాస్టర్ గారు మంచి సందేశం ఇచ్చారని వీరు బయటికి వెళ్ళి సాక్ష్యం ఇస్తారంట. To be tell the holy marriage ceremony. ఎందుకంటే వివాహం అనేది పరిశుద్ధమైనది. అటువంటి పరిశుద్ధమైన వివాహానికి మనం వెళ్ళి అక్కడ పరిశుద్ధమైన వర్తమానాన్ని మనం వినాలి. So witness is so important in our society as to be Christian. ఎందుకంటే పరిశుద్ధమైన వివాహమును గూర్చి ఈ సమూహానికి అక్కడికి పిలవబడిన వారు బయటికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలండి. So as a church, as a body of Christ, as the member of church, our responsible is to be invite Jesus in the church, also in our Christian life. ఎందుకంటే మనము క్రీస్తు శరీరముగా పిలవబడుతున్నాము గనుక మనము మన కుటుంబములో జరిగే వివాహానికి క్రీస్తును మనం ఆహ్వానించాలి. అలాగనే దేవుని బిడ్డలను మనం ఆహ్వానించాలి. ఎందుకంటే వివాహము ఎంత ఘనమైనది పరిశుద్ధమైనదో ప్రజలు తెలుసుకోవాలంటే అటువంటి వారిని మనం ఆహ్వానించాలి. So let us be a witness that we are the holy family. అదేనండి ఈ సమూహానికి ఒక సాక్ష్యం, మనము పరిశుద్ధ కుటుంబముగా ఉన్నాము అనుటకు. Christian family should be holy family. క్రైస్తవ కుటుంబం అనేది ఒక పరిశుద్ధమైన కుటుంబము. Jesus doesn't want a broken family. యేసు ప్రభు చెదిరిపోయిన కుటుంబాన్ని, పాడైన కుటుంబాన్ని కోరటం లేదండి. Because we are united in Jesus Christ, we become a one body in Jesus Christ, we should not be broken. మనమందరము క్రీస్తులోనికి వచ్చి ఆయనతో ఐక్యత కలిగి ఉన్నాము గనుక మనము విడిపోయిన వారముగా, దెబ్బతిన్న వారముగా క్రీస్తులో ఉండకూడదు. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. Hallelujah. So now pastor is making the beautiful church here. మీ పాస్టర్ గారు చక్కని మందిర నిర్మాణం చేస్తున్నారండి ఇక్కడ. So you see that most of them can be enjoying in the worship this beautiful church. ఇటువంటి అందమైన మందిరములో ఆరాధనను మీరు ఆనందిస్తూ ఉంటారు. But when we sit in this church, yeah, so we can see the lots of empty flesh. Pardon? Lot of empty place. Empty flesh. Place. Okay. You continue. I will. Okay. So that it symbolizes that many of people should be come to the church. చూడండి, ఈ చక్కని మందిరాన్ని నిర్మించిన తర్వాత ఒకవేళ ఎవరైనా అక్కడికి రాలేదను, ఇట్స్ రైట్ ఆర్ నాట్? ఎవరైనా ప్రజలు అటువంటి మందిరములో జనము లేరు అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఒక ఖాళీ ఎంత అందంగా నిర్మించినా ప్రజలు లేని ఆ స్థలము చూడటానికి అందంగా అనిపించదు. So as a responsibility of the Christian believer is to invite someone to become to the church
and to be worshipped together, Lord Jesus Okay. Christ. ఆయన ఏమంటున్నారంటే ఇంత చక్కగా మందిరాన్ని మీ పాస్టర్ గారు నిర్మిస్తున్నారు. ఇటువంటి మందిరములోనికి ప్రజలు రావాలి అంటే విశ్వాసులైన మీరు బయట ఉన్న ప్రజలను మందిరమునకు వచ్చునట్లుగా ఆహ్వానము. అర్థమవుతుందా? మీరు బయట ప్రజలను మందిరానికి ఏం చేయాలంట? తీసుకొని రావాలి. మీరు పిలవకపోతే మందిరములోనికి బయట వారు ఎలా వస్తారు అని చెప్తున్నారు. So in order to be married with the Lord Jesus Christ, our responsibility to invite people to come to the church. ఇప్పుడు వివాహానికి ఏ విధంగా బయట ప్రజలను మా అమ్మాయి వివాహానికి మా అబ్బాయి వివాహానికి రండి అని మనము పిలుస్తున్నామో అదే విధంగా మందిరములోనికి కూడా ప్రజలను మనము రండి అని పిలవాలి. So that we can see the fill of the church to be turned their life into the holiness of God. ఎందుకంటే మనం బయట వాళ్ళను మందిరములోనికి పిలిచినప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధత అంటే ఏంటో బయట వాళ్ళు లోనికి వచ్చి చూస్తారు. So you can see that simple water turn into the wine. మీకు తెలుసు కదా, కనాను విందులో సాధారణమైన నీరు ఒక ద్రాక్షరసముగా ఎలా ప్రభు మార్చాడో. So as a Christian, you understand what simple life we was in the world, but now we turn into the likeness and holiness of Lord Jesus Christ. చూడండి, ఒక సాధారణమైన నీరు ఏ విధంగా గొప్ప ద్రాక్షారసముగా ప్రభు మార్చాడో అదే విధంగా ఒక సాధారణమైన మన జీవితములను ఇతరులకు మహిమకరంగా ఇతరులను సంతోషింప చేయు ఒక జీవితముగా ప్రభు మనలను మారుస్తాడు. స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. If you bring your friends, your relatives, your neighbor into the church, let us see that turnness into trueness of the life of Jesus Christ. మీరు చూడండి, మీ స్నేహితులను మీ రక్త సంబంధులను మందిరమునకు రండి అని మీరు పిలిచి చూడండి. అక్కడ ప్రభు వారి జీవితములను అద్భుతకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. Hallelujah. Hallelujah. The pain and suffering, the cry will turn into the joy and the holiness and the peaceful of the Lord Jesus Christ. ఎందుకంటే బయట ప్రజలు ఇక్కడికి వస్తున్నప్పుడు దుఃఖముతో బాధతో వేదనతో వస్తారు. ప్రభు వారి యొక్క దుఃఖమును సంతోషకరముగా మారుస్తాడంట. స్తోత్రం. Hallelujah. Hallelujah. In our society, many broken families and many problem families, fighting families are there. Let call them, invite them, and bring into the church. Let them receive the peace of the Prince of Lord Jesus Christ. మన సమూహములు అంటే మన దేశంలో చూడండి, విడిపోయిన భార్య భర్తలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కలహాలు, ఇటువంటి వారు మన దేశంలో ఎందరో ఉన్నారు. అట్టి వారిని మన మందిరానికి పిలిచినట్లయితే ప్రభు సన్నిధి వలన వారందరూ బాగుపడతారు, వారందరూ ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా. So this marriage day was a special in this Cana. ఈ యొక్క వివాహము చూడండి ఆ యొక్క దేశములోనే ఒక ప్రాముఖ్యమైనది. So here they apply the word of God. ఇక్కడ దేవుని వాక్యమును అక్కడ వాళ్ళు అనుసరించినట్లుగా మనం చూడగలము. When the wine is not sufficient, అక్కడ ద్రాక్షరసము కొదువైనప్పుడు, so mother of Jesus said, అక్కడ యేసు ప్రభు యొక్క తల్లి ఆయనతో ఒక మాట చెప్తుంది. so the wine is not sufficient. What you can do it. మరియమ్మ ఏమంటున్నారంటే, ఇక్కడ ద్రాక్షరసము వివాహములో కొదువై ఉన్నది, నీవు చెయ్యవలసినది త్వరగా చేయుమని మరియమ్మ యేసుతో పలికెను. So if the marriage ceremony in the canon, the wine is not sufficient, the family was very to shame and mocked by others. ఇక్కడ చూడండి, వివాహం జరుగుతున్నది, ఆ వివాహములో ద్రాక్షరసం అనేది ప్రాముఖ్యమైనది. అటువంటి ద్రాక్షరసము కొదువై ఉన్నది. అందువలన ఆ విషయం తెలిస్తే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో వేదన పడతారో గనుక ముందుగానే మరియమ్మ తెలుసుకొని ఆ కొదువును తీర్చమని ప్రభువుకు సెలవిచ్చింది. So that Jesus demand to the Miriam that my hour did not come. అప్పుడు చూడండి, ప్రభు మరియమ్మను చూసి అంటున్నాడు, నా సమయము ఇంకను రాలేదని కొంచెం గట్టిగా చెప్పాడు. So many of the Christians read the word of God, pray to God. చాలా మంది క్రైస్తవులు బైబిల్ను చదువుతారు, ప్రార్థన చేస్తారు. Why God did not make sufficient about your life and my life?
కానీ వాళ్ళు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, కానీ కొన్నిసార్లు దేవుడు వారి జీవితంలో ఎందుకు వారి అవసరతలను తీర్చలేకపోతున్నాడు? So why God did not make insufficient to us? ఎందుకు వారి యొక్క అవసరతలను తీర్చలేకపోతున్నాడు? So Bible is talk about and teach about that when we are make sufficient and self-centered, we will be rise our pride. మనం ఎప్పుడైనా చూడండి, మన యొక్క కుటుంబ విషయంలో ఎప్పుడు కొదువు అనేది కనబడుతుందో అప్పుడు చూడండి మన యొక్క స్వరమును మనం పెంచుతూ ఉంటాము. So that when we become a pride, we will not follow the word of God. ఓకే. ఎప్పుడు చూడండి మన యొక్క కుటుంబంలో ఏదైనా రాబడి పెరిగిందనుకోండి, మనం అనుకున్నవన్నీ వెంటనే జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ గర్వం పెరుగుద్ది. ఆ గర్వం వలన దేవుని మాటలు వింటాము గాని ఆ వాక్యమును మనము అనుసరించము. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. So that we are not sufficient at present, but we believe that your life will be turned into the wine. చూడండి, ఈ రోజు మన యొక్క కుటుంబ పరిస్థితులు తృప్తిగా ఉండకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ద్రాక్షారసములాగా దేవుడు మన జీవితములను ఆశీర్వదించబోతున్నాడు. Hallelujah. When we walk according to the word, when we walk by the faith, our life will be turned into the wine. మనం ఎప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నడుస్తామో అప్పుడు దేవుడంట మన జీవితములను ద్రాక్షారసము వలె మారుస్తాడంట. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. So we need to turn our life when we walk according to the word. మనం ఎప్పుడైనా దేవుని వాక్యానుసారంగా నడవటానికి మన జీవితమును మలుచుకోవాలి. So Christian life is to be walked as a cleanness. So that we can become riches in the holiness. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, క్రైస్తవ జీవితం అనేది పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు మనము క్రీస్తుకు కలిగిన ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉంటాము. So Christian life is based on the ethics of the Bible. దేవుని క్రైస్తవ జీవితం ఎప్పుడైనా బైబిల్ యొక్క సిద్ధాంతములను అనుసరించి ఉంది. So the God given 10 commandments in the Moses, మోషేకు 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. But it turned into the New Testament. God give the commandment so that love your neighbor as yourself. మీరు పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు, కానీ క్రొత్త నిబంధనలో చూడండి ఆ 10 ఆజ్ఞలను ఒక 2 ఆజ్ఞలుగా చేశాడు. ఏమని అంటే నీవు నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించమని. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. So here is talk about the agape of love. ఇక్కడ మాట్లాడుతున్న ప్రేమ దేవుని ప్రేమ. So that the following the perfect law of God makes us to be walk ethics. మీరు చూడండి, దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన ప్రేమను అనుసరించినప్పుడు మనకు తెలియకుండానే దేవుని యొక్క నీతి న్యాయములను మనం అనుసరిస్తాము. Hallelujah. స్తోత్రం. Hallelujah. Just I will tell you something that we are not doing, but some of them I can see that Christian means hiding other people and walking to the church. Christians, when they come to the church or when they live in village, they hide from the neighbors. మీరు చూడండి, క్రైస్తవులు ఈరోజు ఎలా ఉన్నారంటే చర్చికి వస్తున్నప్పుడు వాళ్ళ బంధువులు పొరుగువారు ఎవరైనా చూశారనుకోండి, వాళ్ళ ముందు దాముకుంటూ చర్చికి వస్తారు. ఎట్లా అంటే బైబిల్ వాళ్ళు చూడకూడదని బైబిల్ను దాచుకోవటం. అంటే ఎదుటి వారికి భయపడుతూ దాముకుంటూ మందిరానికి వస్తూ ఉంటారు ఈ రోజుల్లో. And some family may be fighting, but our Christian people never come to them and consult them. అదే విధంగా చూడండి, కొన్ని కుటుంబాలలో కలతలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అటువంటి సమయాలలో ఎదుటి వారు వచ్చి సమాధానము కూడా చేయలేకపోతున్నారు. So Christians have maybe some are fighting with other Gentile people. కొన్నిసార్లు క్రైస్తవులు అన్యులతో కూడా గొడవలు పడుతూ ఉంటారు. So as I mean talk about as a simple example that Christians should work the perfect law of God in our life. క్రైస్తవులు ఎప్పుడైనా పరిపూర్ణమైన ప్రేమను కలిగి నడవాలి. So that law is to be applied in the Christian life. క్రైస్తవులు ఎప్పుడైనా ప్రేమను వారి జీవితములో కనపరచాలి. So whatever we do for the love of agape. మనం ఏది చేసినా దేవుని ప్రేమను అనుసరించి చెయ్యాలి. So ethics
in the sense that doing right or wrong in our society, in our family, in the church. మనం ఏది చేసినా దేవుని నీతి నియమములను అనుసరించి మన మందిరములో మనం పాటించాలి. In order to be walk this law, we need to see everyday Bible. మనం ప్రతిరోజు ఇందులో రాయబడిన ధర్మమును మనం పాటించాలంటే ఖచ్చితంగా బైబిల్ని ప్రతిరోజు చదవాలి. So that we can able to be walk. అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో మనము నడవటానికి అర్హత కలిగి ఉంటాం. You need to by heart the word of God. ప్రతిరోజు వాక్యమును చదివి కంఠస్థం చేయాలి. Not listening only, but you have to do. మనం వినటం మాత్రమే కాదు, వాటి ప్రకారంగా మనం చెయ్యాలి. So doing is very most important than listening. మనం వినుట కంటే వినిన దానిని చేయటం ఇంపార్టెంట్ అండి. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Christian must do the word of God. క్రైస్తవులు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని పాటించాలి. Hallelujah. స్తోత్రం. Hallelujah. స్తోత్రం. Today onwards, let us try to walk, because the Bible say the word of God is a lamp to my feet. చూడండి, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. వాక్యం చెప్పినట్లుగా నన్ను నడుస్తాను. ఎందుకంటే వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, ఆయన వాక్యములు అంట మన పాదములకు ఏమై ఉన్నదంట, దీపము. So he will direct about where you to go and where you to walk. That will be symbolized as the true Christians. నిజమైన క్రైస్తవులకు సూచన ఏంటంటే, ఆయనే మిమ్మలను తన వాక్యము ద్వారా ఎటువైపు నడవాలనో తన వాక్కు ద్వారా నడిపిస్తాడంట. Hallelujah. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So my dear brothers and sisters in Christ, I will be conclude here. ప్రభునందు ప్రియులారా, నేను ముగించాలనుకుంటున్నాను. Nothing that I want to encourage you that Christian should be have ethics. క్రైస్తవులు ఎప్పుడైనా నీతి నియమములను అనుసరించాలి. That's what I said. Cleanness is nearest to the holiness. ఎందుకంటే పరిశుద్ధతకు శుద్ధీకరణ చాలా దగ్గరగా So ఉంటదంట. how much you are live with the word, you will be reached up to the holiness of God. దేవుని వాక్యమును ఎంతగా నువ్వు అనుసరిస్తావో అంతగా నీ జీవితంలో పరిశుద్ధతను So చూడగలవు. live your life in very cleanness into your village, in your society, in the church. నీ ప్రాంతము గాని, నీ ఇల్లు గాని, నీ యొక్క చర్చి గాని, నీ కుటుంబము గాని ఆశీర్వదించబడాలంటే మీరు పరిశుద్ధులుగా జీవించండి. So let's understand that everyone is watching and seeing that who are there in Christ inside of them. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు, ఎలా ఉన్నారు, మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. So we are the mirror of others. మనమంట ఎదుటి వారికి ఒక అద్దము లాంటి వారము. So we are the mirror to correct and increase and encourage them to become in the truthness of the God. ఎందుకంటే వారు మన జీవితములను చూసినప్పుడు వారు ఓదార్పు, ప్రేమ, దయ పొందుటకు మనము వారి ఎదుట అద్దములాగా ఉన్నాము. So Christian must be clear, okay? క్రైస్తవులు ఎప్పుడైనా పరిశుద్ధంగా ఉండాలి. So you see that testimony you heard, we call as a Christian, but they against the Christianity. మీరు విన్నారు కదా, మా యొక్క సతీమణి గారు సాక్ష్యం చెప్పినప్పుడు మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ అక్కడ మరొకరి మీద విరోధత్వం కలిగి The ఉంటున్నాం. Bible demands that love your neighbor. బైబిల్ ఏం చెప్తుందంటే మీ పొరుగు వారిని But ప్రేమించమంటుంది. they should gun to the other neighbor. కానీ అక్కడ ఏంటంటే పొరుగు వారిని ప్రేమించకుండా పొరుగు వారి మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు. So they are not right before the word of God. వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ వాక్యమును అనుసరించి So we should నడవలేకపోతున్నారు. not be listen and not to do, but we should do what the word of teaches. మనం ఎప్పుడైనా వాక్యం ఏం చెప్తుందో విని పాటించాలా. Hallelujah. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So may the good God bless you once again. మరి ఒక్కసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. So Christian family ethic is very important in the Bible. బైబిల్ చెప్పినట్లుగా క్రైస్తవ కుటుంబాలకు దేవుని నియమములు చాలా అవసరం అండి. So thank you, Pastor, that you giving me such an opportunity. పాస్టర్ గారికి నేను వందనాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. And also all together. మీ అందరికీ కూడా నేను వందనాలు And చెల్లించుకుంటున్నాను. please pray for the state of Manipur. మా యొక్క రాష్ట్రము కొరకు మీరు ప్రార్థించండి. Let all the Christian walk according to the word of God. క్రైస్తవులందరూ కూడా బైబిల్లో రాయబడిన మాటలను అనుసరించి So నడవాలి. we believe that the tribulation may come surely.
నేను నమ్ముతున్నాను రానున్న రోజుల్లో గొప్ప శ్రమ ఈ భూమి మీదకి So రాబోతుంది. we face, ఖచ్చితంగా ఇప్పుడు మనం అది but ఎదుర్కొంటున్నాము. we believe that because of this crisis will cleanse the Christians in the state of Manipur. నేను నమ్ముతున్నానండి, మా రాష్ట్రములో ఇప్పుడే మేము ఎదుర్కొంటున్నాము, వాటన్నిటిని దేవుడు త్వరలో తీసివేయాలని మీరు కూడా మా కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థనలు చెయ్యండి. So God will be cleanse us one day. దేవుడు ఖచ్చితంగా వీటన్నిటిని తీసివేస్తాడు. So God bless you all. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. స్తోత్రం చెప్దామా.